ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. అనుకున్నట్టుగానే దీప కార్తిక్ టిఫిన్ సెంటర్ అని చిన్న టిఫిన్ బండిని అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీపని కార్తిక్ని బ్లెస్ చేస్తారు. దీప ఇచ్చిన టిఫిన్ని టేస్ట్ చేసి, అమ్మ దీప, నీ టిఫిన్లో అమోఘం. ఈరోజు కార్తిక్ టిఫిన్ సెంటర్ అనేది ఒక చిన్న బండితో స్టార్ట్ అయింది. రేపన్న రోజు అది పెద్ద రెస్టారెంట్ అవ్వాలి అని చెప్పేసి దాసు, కాశీ వీళ్ళందరూ కూడా దీపా కార్తిక్ వాళ్ళని అయితే బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇలా అమ్మ ప్లేట్ పూరి ఇవ్వు అని చెప్పేసి ఇలా 1 by 1 కస్టమర్స్ అయితే హడావడి మొదలవుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బా చట్నీ అయితే సూపర్గా ఉంది, పూరీ కూర అదిరిపోయింది అని చెప్పేసి అందరూ కూడా 5 స్టార్ రేటింగ్స్ ఇవ్వటంతో వాళ్లకు మరింత ఎనర్జీ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఈ శుభ సందర్భంలో అందరం కూడా సెల్ఫీ తీసుకుందామని కాశీ సెల్ఫీ తీసుకొని మేము ఇంత హ్యాపీగా ఉన్నామని చెప్పేసి పారుకైతే సెండ్ చేస్తాడు. ఒక్కసారిగా ఆ ఫోటో చూసి తేల్చేస్తాను బావ సంగతి అని చెప్పేసి పారిజాతంతో కలిపి జోష్న అయితే తిన్నగా టిఫిన్ సెంటర్ దగ్గరకైతే వచ్చేస్తుంది. వీళ్ళని ఎవరు పిలిచారు అని అనగానే నేనే ఫోటో సెండ్ చేశానని కాశీ అయితే చెప్పేస్తాడు. వచ్చారుగా రాని, ఏం చేస్తారో ఏం మాట్లాడతానో చూస్తాం అని చెప్పేసి కార్తిక్ అయితే, ఏంటి పారు టిఫిన్ కావాలా? అన్నీ నీలానే వేడి వేడిగా ఉన్నాయి, కూర్చోండి కూర్చోండి, అసలే పూరీ కూర అదిరిపోయిందని చెప్పేసి మాకు ఇక్కడ రేటింగ్ ఇచ్చేశారు అని చెప్పేసి టిఫిన్స్ అయితే ఇస్తారు. ఇక పారిజాతం అయితే టిఫిన్ని స్టేట్ చేస్తుంది. ఏ పారు, నిజం చెప్పు, జోష్నా రెస్టారెంట్ కన్నా దీప చేసిన ఈ చిన్న బండి మీద ఉన్న టిఫిన్లు టేస్టు అమృతంగా ఉన్నాయి కదా. నాకు తెలుసు, ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ బయట చెప్పటానికి నీకు ఈగో హడ్డొస్తుంది అంతే అని చెప్పేసి కార్తిక్ అయితే పారుతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత జోష్న టిఫిన్ని పక్కన పెట్టి ఒక్కసారిగా లేచి నుంచుంటుంది. ఇక వెంటనే, ఏంటి బావా, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? నీకు కొంచెం కూడా సిగ్గనిపించటం లేదా? ఎందుకు బావా ఇదంతా కూడా అని చెప్పేసేసి జోష్న అంటూ ఉంటుంది. ఏ పని చేసినా దానిలో ఆనందాన్ని చూసుకోవాలి. అది ఏసీ రెస్టారెంట్లో చేస్తున్నామా, లేకపోతే నేల మీద మట్టి మీద లుంగీ కట్టుకొని చేస్తున్నామా, ఇవన్నీ కూడా నాకు అనవసరం అని చెప్పేసేసి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఇక జోష్న అక్కడ క్షణం కూడా ఉండకూడదని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా పక్కనే ఉన్న పారు అంటుంది, ఏంటి ఇంటి దగ్గర మాత్రం ఏదో చేసేస్తాను అన్నంత స్పీడ్గా వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఇలా డీలా పడిపోయావు అని అనగానే, గ్రానీ ఒకసారి నువ్వు బావ కళ్ళు చూడు, ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో. మునుపెప్పుడైనా కూడా బావ కళ్ళల్లో ఇంత ఆనందాన్ని చూసావా? ఇప్పుడు బావని, బావా నీ పరువంతా పోతుంది, వద్దు బావా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నీ రేంజ్ ఏంటి, నువ్వు ఈ లుంగీ కట్టుకొని ఇక్కడ అందరికీ కూడా ఇడ్లీలు చట్నీలు వడ్డించడం ఏంటి అని చెప్పినా కూడా బావ కళ్ళకు కానీ బావ చెవులకు కానీ ఏమీ వినిపించదు కనిపించదు. అందుకోసమే ఇక చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అవుతుంది. అందుకనే వచ్చేస్తున్నాను. కానీ ఏం చేయాలో అదే చేస్తాను. ఎక్కడ దెబ్బ కొడితే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బొక్కబోర్లా పడతారో అలాంటి దెబ్బే కొడతాను అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే బయటకైతే వచ్చేస్తారు కదా. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత, అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావే నువ్వు అని అనగానే, ఆఫ్టర్ ఆల్ ఈ టిఫిన్ బండి మూలానే కదా, దీప చేసిన ఈ పని మూలానే కదా కార్తిక్ కళ్ళల్లో బావ కళ్ళల్లో అంత ఆనందాన్ని చూడగలిగాను. ఆ బండే లేకుండా చేసేస్తే అని అనగానే, ఒసే పిచ్చిదానా, వాళ్ళు ప్రారంభించి ఇంకా 24 గంటలు కూడా కాలేదే అని అనగానే, అయితే ఏంటి, నేను చెయ్యాల్సింది చేసి తీరుతాను అని చెప్పి అనగానే, వద్దు, ఎందుకు చెప్తున్నానో నా మాట విను, నా అనుభవంతో నీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకు దెబ్బ కొడితే వాళ్ళ మైండు అసలే ఆకలితో ఉన్నారు. ఎమ్మటిని చిన్న టిఫిన్ బండిని స్టార్ట్ చేశారు. ఇది నువ్వు తీపిచ్చేస్తే ఆ కసితో ఆ పౌరుషంతో ఇంకా ఏదో ఒక బిజినెస్ చేయాలనో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఇదే మెల్లమెల్లగా డెవలప్ అవుతూ జనాలందరికీ తెలుస్తుంది, అమ్మయ్య నిలదొక్కున్నాం అని నువ్వు వాళ్ళు అనుకునే టైంలో, ఇక మాకు తిరుగులేదు అనుకున్న టైంలో కరెక్ట్
కరెక్ట్గా టైం చూసి దెబ్బ కొట్టావి అనుకో, వాళ్ళ మైండ్లో మరో కొత్త ఆలోచనలు కూడా రావు. దేవుడా మా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసేసి ఆ దీపకు మైండ్ పనిచేయక కొత్త నిర్ణయాలు కూడా తీసుకోలేదు అని చెప్పేసేసి ఇక పారు అయితే చెప్తుంది. అవును గ్రాని, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడే వాళ్ళకు నేను దెబ్బ కొట్టేస్తే రేపు రోజు మరో కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. అలా అస్సలు కాకూడదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద పద వెళ్దాం అని చెప్పేసేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ లోపల సుమిత్ర మొత్తానికి కూడా టీపై ఇక డైనింగ్ టేబుల్ మీద అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. అత్తయ్య, మీ గురించి చూశాను. ఎక్కడికి వెళ్ళారు? రండి రండి టిఫిన్ చేద్దురు అని చెప్పేసేసి సుమిత్ర అయితే టిఫిన్ని వడ్డిస్తూ ఉంటుంది. గ్రానీకి ఏమీ అక్కర్లేదు, హ్యాపీగా తినేసి వచ్చింది అని అనగానే, అత్తయ్య టిఫిన్ చేసి వచ్చారా అని అనగానే, అవును బావ బాగానే పెట్టాడు అని చెప్పి అనగానే, ఏంటి దీపా కార్తిక్ వాళ్ళు టిఫిన్ షాప్ పెట్టారా అని చెప్పేసేసి సుమిత్ర అంటూ ఉంటుంది. అవును, గ్రాని అక్కడికే వెళ్ళి టిఫిన్ చేసి వచ్చింది. నాకు పెడితే చాలు అని చెప్పేసేసి కోపంతో జోష్న అయితే టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల పైనుంచి శివన్నారాయణ అయితే వస్తాడు. ఏంటి, ఇంట్లో ఏ పేర్లు అయితే వినపడకూడదు అనుకున్నానో ఆ పేర్లు మళ్ళీ నాకు వినిపిస్తున్నాయేంటి అని చెప్పేసి అనగానే, అప్పుడు జోష్న చిన్నగా భయపడుతూ అలా వాళ్ళు టిఫిన్ షాప్ని పెట్టుకున్నారు అని చెప్పేసేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది. ఇక వెంటనే అప్పుడు శివన్నారాయణ, చూడు, రోడ్డు మీద వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ జీవితాల గురించి, చిన్న చిన్న బతుకుల గురించి ఆలోచించామే అనుకో, మన రేంజ్ అనేది తగ్గిపోతుంది. నువ్వు ఫస్ట్ నీ రెస్టారెంట్ గురించి ఆలోచించు, దాన్ని ఇంకాస్త డెవలప్మెంట్ ఎలా చేయాలన్నది ఆలోచించు అని చెప్పేసి చెప్పంగానే, అలాగే తాతయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి టిఫిన్ తింటూ జోష్న వాళ్ళ తాతయ్యకి సమాధానం చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడు సుమిత్ర అనుకుంటూ ఉంటుంది, మావయ్య గారు, వాడు ఏదో ఒకరోజు తాతకు తగ్గ మనవడు అని అనిపించుకుంటాడు. అప్పుడు మీకు కార్తీక్ గొప్పతనం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి సుమిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క కార్తీక్ వాళ్ళ బిజినెస్ అయితే 6 కాయలు 3 పువ్వులు లాగా కలకలలాడుతూ ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్తో పాటు, అమ్మ నువ్వు స్పెషల్గా చేసావు చూడు ఉప్మా బిర్యానీ, అదిరిపోయింది, మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటున్నారో అని చెప్పేసేసి ఈ రకంగా కార్తిక్ వాళ్ళ బిజినెస్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఇక రాత్రి అలసిపోయినప్పటికీ కూడా ఉదయాన్నే మళ్ళీ టిఫిన్స్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండటంతో ప్రతి పనిలోనూ కూడా కార్తిక్ దీపకు ఎంతగానో సహాయపడిపోతూ ఉంటాడు. అయితే ఇక మార్నింగ్ అవ్వగానే మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారా. ఇలా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ఫుల్ కదా. ఇక దీపకు ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళే కాకుండా ఎవరి దగ్గర అయితే పెళ్ళిళ్ళు జరుగుతాయో, ఎవరింట్లో అయితే ఫంక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళందరూ, క్యాటరింగ్ ఏమైనా చేస్తావా అమ్మా, మా బంధువులందరికీ కూడా ఒక 500 మందికి ఉదయం టిఫిన్స్ కావాలి, మధ్యాహ్నం మాత్రం మీ స్పెషల్ అదే ఉప్మా బిర్యానీ కావాలి అని చెప్పేసేసి ఇలా ఆర్డర్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక కార్తీక్ ఆ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు. దీప అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ని పెడుతూ ఉంటుంది. ఈ రకంగా అయితే వీళ్ళ బిజినెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక చాలామంది క్యాటరింగ్స్ కూడా ఇవ్వటంతో చాలా వరకు బాగా డెవలప్ అయిపోతూ ఉంటారు. ఇక జోష్న అయితే వీళ్ళు డెవలప్ అయిపోతున్నారు, ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పేసేసి తెల్లారితే టిఫిన్ షాప్ని ఓపెన్ చేయనివ్వకోకుండా ఆ ఏరియా వాళ్ళతో మాట్లాడి, ఇక రోడ్లు మరమ్మతులు చేస్తున్నాం, ఈ రోడ్లో ఎటువంటి వ్యాపారాలు ఇప్పుడు చేసుకోకూడదు, ఈ మరమ్మతులు టైం అంతా ఎప్పటిదాకా పడుతుందో తెలీదు అని చెప్పేసేసి మొత్తానికి కూడా రోడ్లు మరమ్మతు చేపిస్తున్నామని చెప్పేసేసి ఆ ఏరియా కార్పొరేట్తో మాట్లాడి మొత్తానికి కూడా మంచిగా ఉన్న అన్నటిని కూడా ఇష్టం వచ్చినట్టు తవ్వేసేసి ఎక్కడికెక్కడ ఇసుక దిబ్బలు, కొత్తగా మట్టి ఇవన్నీ కూడా ఆ ఏరియా అంతా లోడ్ చేపిస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడికి రావాల్సిన టిఫిన్ వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసేసి టిఫిన్ షాప్ పెట్టలేదని చెప్పేసి వెళ్ళిపోతారు. టిఫిన్ షాప్ పెట్టనివ్వకుండా కావాలని చెప్పేసేసి జోష్న అయితే ఇదంతా చేస్తుంది. ఇక అప్పుడు వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది, ఇదే కరెక్ట్ టైంకి వీళ్ళు రోడ్లు పని చేయాలా, మన పని ఆగిపోతుంది, ఇంటి ముందు కాబట్టి బండి పెట్టుకున్నాం, ఇప్పటికే ట్రాఫిక్ అది ఇది అని చెప్పేసేసి జనాలు అంటూనే ఉన్నారు, ఇప్పుడు ఎలా అని అనగానే, అదేంటి దీప అంత కంగారు పడిపోతున్నావు, మనకి చాలా ఆర్డర్స్ ఉన్నాయి,
ముందు ఆర్డర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ముందు రేపొద్దున్న పెళ్ళిళ్ళ వాళ్ళకి అన్నీ రెడీ చేయాలి, దాని వస్తువులన్నీ తెచ్చుకోవాలి, పద వెళ్దాం అని చెప్పేసేసి దీపా కార్తీక్లు ఇద్దరు కూడా ఆనందంగానే వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్తారు. ఇది చూసిన జోష్న వీళ్ళ ముఖంలో ఆనందం చెడగొడదామనుకున్నాను. బావ కళ్ళల్లో నేను మొన్న ఎప్పుడు అయితే ఆ ఆనందాన్ని చూశానో టిఫిన్ షాప్ పెట్టకపోయినప్పటికీ కూడా ఆ కళ్ళల్లో ఆ ఆనందం సంతోషం ఇంకా రెట్టింపైంది కానీ ఏమాత్రం తగ్గలేదు. ఛా అని చెప్పేసేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇదే కూడా జోష్నకి పూర్తిగా అయిపోతుంది తప్ప తన బిజినెస్ మీద కానీ దేని మీద కానీ రెస్టారెంట్స్ మీద కానీ దేని మీద కూడా జోష్న అయితే ఫోకస్ అయితే చేయలేకపోతూ ఉంటుంది. ఇలా ప్రతి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి క్యాటరింగ్లు ఇవ్వడంతో దీప వాళ్ళకైతే చక్కగా అమౌంట్ అయితే చేకూరుతుంది. అయితే ఆ సందులోని చిన్న షాప్ అయితే ఓపెన్ చేస్తారు వీధి చివర. అది కూడా చిన్న మెయిన్ రోడ్ అవడంతో అక్కడ ఆ షాప్లో రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది కార్తీక్ బాబు అని అనగానే ఐడియా సూపర్ దీప, ఎలాగో మనం ఆల్రెడీ ఫేమస్ అయ్యాం, ఇప్పుడు చిన్న షాప్ అయినా పర్వాలేదు, రెస్టారెంట్ ఓపెన్ చేస్తే జనాలు కూడా ఇంకా బాగా వస్తారు అని చెప్పేసి అనగానే వీళ్ళు ఇంతకాలం ఆర్డర్స్ మీద రాత్రింపగళ్ళు కష్టపడిందంతా కూడా ఆ రెస్టారెంట్ వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చేసేసి హ్యాపీగా అయితే కార్తీక్ రెస్టారెంట్ అని చెప్పేసేసి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేస్తారు. ఆ రెస్టారెంట్కి కూడా దీప వాళ్ళ చేతి వంటతోటి హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. అయితే ఇలా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. జోష్న ఏమో తన రెస్టారెంట్ని పట్టించుకోదు కదా. ఇక తన కింద ఉన్న వాళ్ళందరూ కూడా జోష్న ఈ మధ్య సరిగ్గా పట్టించుకోకపోవడంతో వాళ్ళ చేతి వాటాన్ని అయితే ప్రదర్శించేసేసి ఒకప్పుడు ఎంతో క్వాలిటీ అయిన నాణ్యతమైనవన్నీ కూడా సరుకులు తీసుకుని వచ్చి పెట్టి మంచిగా పెట్టేవాళ్ళు. కానీ జోస్న పట్టించుకోకపోవడంతో వాళ్ళు లాభం పొందడం కోసం నాసిరకపు వస్తువులన్నీ తెచ్చేసేసి మిగతాదంతా కూడా వాళ్ళ జోబుల్లో అయితే పెట్టుకుంటూ ఉంటారు జోష్న కింద వాళ్ళందరూ కూడా. ఈ రకంగానే నడుస్తూ ఉంటుంది. చివరాఖరికి కొంతమంది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెకింగ్లకైతే వస్తారు. దీప వాళ్ళ రెస్టారెంట్కి కూడా వస్తారు. కానీ వాళ్ళదంతా కూడా బాగుందని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చి ఇలానే మెయింటైన్ చేయండి అని వెళ్ళిపోతారు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు జోస్నా రెస్టారెంట్స్ కూడా వెళ్తారు. అక్కడ అన్నీ కూడా నాసిరకమైన వస్తువులు దొరకటం, ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులు దొరకటంతో జోస్నా రెస్టారెంట్ని సీజ్ అయితే చేస్తారు. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఎంత కావాల్సి వస్తే అంత ఇస్తాను, ఎన్ని లక్షలు కావాల్సి వస్తే అన్ని లక్షలు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూడండి మేడం, మీరు ప్రజల యొక్క ఆరోగ్యంతో ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో మేము ఎప్పుడూ కూడా డబ్బుకు లొంగం అని చెప్పేసేసి రెస్టారెంట్ డోర్స్ని క్లోజ్ చేసి తాళం వేసి సీజ్ చేసి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసుకున్న శివన్నారాయణ షాక్ అయిపోతాడు. ఇక జోష్న తప్పుని ఒప్పుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి, అనవసరంగా నేను దీప వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చేసి చివరాఖరకు తాతయ్య దగ్గర కూడా నేను తలదించుకున్నాను అని చెప్పేసేసి ఇక మన జోష్న అయితే కంగు తింటుంది. మరో పక్క దీపా కార్తిక్ వాళ్ళ రెస్టారెంట్ మాత్రం సూపర్గా దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి టైంలోనే జోష్న వచ్చేసేసి ఏదైనా ప్లాన్ చేస్తుందని తెలుసుకున్న ఇక దాసు జోష్నకి పారుకి వార్నింగ్ అయితే ఇస్తాడు. వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉన్నారు, రోడ్డున పడ్డ వాళ్ళు కాస్త అడుగడుగున మెట్టు ఎక్కి ఎదిగారు. ఈ టైంలో వాళ్ళ బిజినెస్కి ఏదైనా దెబ్బ తగిలిందని తెలిస్తే మాత్రం ఇప్పుడే నేను వెళ్ళి పూర్తి నిజాలన్నీ చెప్పేస్తానని చెప్పేసేసి ఇక మన దాసు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మరి జోష్న ఏం ప్లాన్ చేసినా దాసు మాత్రం ఈసారి పూర్తి నిజాలు అన్నీ చెప్పటమే. అప్పుడు ఇక శివన్నారాయణ పూర్తిగా నిజాలు తెలుసుకొని షాక్కి గురి అవుతాడు. మళ్ళీ కార్తిక్ దీప కూడా ఆ ఇంట్లో తిరిగి అడుగు పెడతారు. జోష్న ఇంటి బయటకైతే వెళ్ళబోతుంది పారిజాతంతో. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరెన్నో ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.